ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ముందుగా మన ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 14వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పూర్ణిమ మార్చి 13వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:36 నుండి మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:24 వరకు. తదుపరి తిథి కృష్ణపక్షం ప్రతిపద మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:24 నుండి మార్చి 15వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:33 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:14 నుండి మార్చి 15వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8:54 వరకు. కరణం భవ మార్చి 13వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:27 నుండి మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 12:24 వరకు. భాలవ మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:24 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:26 వరకు. కౌలవ మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:26 నుండి మార్చి 15వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:33 వరకు. ఈ రోజుకున్న ప్రత్యేకతలు హోళీ, సత్యనారాయణ వ్రతం మరియు శ్రీ చైతన్య మహాప్రభు జయంతి. రాహుకాలం ఉదయం 11:07 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. యమగండకాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:02 వరకు. గుళికా సమయం ఉదయం 8:09 నుండి 9:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:50 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:59 నుండి 1:47 వరకు. వర్జము మధ్యాహ్నం 2:17 నుండి సాయంత్రం 4:03 వరకు. అభిజిత్ ముహూర్తాల మధ్యాహ్నం 12:12 నుండి 12:59 వరకు. అమృతకాలం అర్ధరాత్రి 12:54 నుండి 2:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:03 నుండి 5:51 వరకు. సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 6:44 చంద్రాస్తమయము మార్చి 15వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:03 సూర్యరాశి మార్చి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 6:50 వరకు సూర్యుడు కుంభరాశి గుండా ప్రయాణించి తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రరాశి మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12:56 వరకు చంద్రుడు సింహరాశి గుండా ప్రయాణించి తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు సహనాన్ని మరియు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ఇది మీకు ఖచ్చితంగా విజయాన్ని తెచ్చిపెడుతుంది. అధిక కోపం ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయాన్ని రాశివారు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మునుపటి కంటే ఈ రోజు ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది, కానీ అధిక కోపం వలన రక్తపోటు మరియు గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అంతేకాకుండా ఎక్కువగా కష్టపడి పనిచేయటం వలన కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఈ రోజు ఈ రాశి వారిని ఇబ్బంది పెడతాయి. ఏదో ఒక కారణం చేత ఈ రోజు మానసికంగా కలవరపడుతూ ఉంటారు. కాబట్టి ప్రతికూల ఆలోచనలను నియంత్రించండి. అనవసర విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టకండి. ఎగుమతి దిగుమతి రంగాల్లో ఉన్నవారు ఈ రోజు ఎక్కువగా పెట్టుబడిని పెట్టకూడదు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని సమస్యలు సైతం ఉంటాయి. వ్యాపారవేత్తలు ముందుకు సాగేటందుకై కొత్త ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ రాశి వారు ముఖ్యమైన వస్తువులను, పత్రాలను జాగ్రత్త పరచాల్సి ఉంటుంది. ఇవి భద్రపరిచే విషయంలో ఎవరిని నమ్మకుండా, ఎవరిపై ఆధారపడకుండా మీకు మీరే జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఇది మంచి సమయంగానే ఉందని చెప్పవచ్చు. తీసుకున్న రుణాన్ని కూడా వృషభ రాశి వారు ఈ రోజు తిరిగి చెల్లిస్తారు. ఉపసంహరించుకునే ప్రక్రియలో ఉన్న డబ్బును కూడా ఈ రోజు అందిపుచ్చుకోవచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ రోజు తమ ప్రియమైన వారి కోసం కొత్తగా ఏదైనా చేయాలి అనే ఆలోచన చేస్తారు. కుటుంబానికి సంబంధించిన ఒక ప్రత్యేక సమస్యను ఈ రోజు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్యన ఉన్న సైద్ధాంతిక విభేదాలు సైతం ఈ రోజు పరిష్కరించబడతాయి. కుటుంబంలో శాంతి, సమాధానం లాంటివి ఉంటాయి. ప్రేమ సంబంధాలు సైతం ఈ రోజు గాఢమవుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల కూడా ఈ రోజు చాలా ఆసక్తిని చూపుతారు. ఆర్థిక పరంగా బలంగా ఉంటారు. రాశివారు గతంలో ఎవరికైనా ఏదైనా విషయం గురించి వాగ్దానం చేసి ఉంటే దానిని నెరవేర్చే దిశగా ఈ రోజు ముందడుగు వేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది గాని ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు అనుకోని కుటుంబ ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో కూడా ఈ రాశివారు ఈ రోజు విజయాలు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి.
కొత్త కార్యకలాపాలని ప్రారంభించబోతున్నట్లయితే దానికి సంబంధించిన సరైన దర్యాప్తును ముందుగా చేయవలసి ఉంటుంది. ఇంటి నిర్వహణకు లేదా మార్పులకు సంబంధించి ఏవైనా ప్రణాళికలు ఉంటే గనక ఈ రోజు ఈ రాశి వారు దానిపై పనిచేయడం గురించి చర్చలు చేస్తారు. ఈ చర్చలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వస్తువుల యొక్క స్థానాన్ని మార్చాలి అని అనుకునేటప్పుడు వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇంట్లో ఉన్న వస్తువుల స్థానాన్ని మార్చవలసి ఉంటుంది. ఇది మీ ఇంటి పెద్దల పట్ల గౌరవాన్ని కాపాడుతుంది. కార్యాలయంలో పనిచేసేవారు నైపుణ్యతను కలిగిన వారు ఈ రోజు పని నుంచి కొంత విశ్రాంతి తీసుకుని ఉపశమనం పొందుతారని చెప్పవచ్చు. పనిచేసే చోట ఈ రాశి వారు పనుల జాబితాలు తయారు చేసుకోవడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఉద్యోగస్తులు ఆఫీసుకు సంబంధించిన పనిపై మాత్రమే పూర్తి దృష్టిని పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. అయితే తమ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులను ఈ రాశివారు ఈ రోజు అధిగమిస్తారనే చెప్పవచ్చు. ఈ రాశివారు ఈ రోజు వ్యతిరేకతతో కూడుకున్న పనులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు మీకంటూ ఒక గుర్తింపును సృష్టించడంలో మీరు విజయం సాధిస్తారు. కొంతమంది వృషభ రాశి వారిలో మాత్రం ప్రతికూల ఫలితాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వీరికి ఎదురయ్యే సమస్యలను వారి ప్రతిభతో వారు అధిగమిస్తారని చెప్పవచ్చు. అయితే పెద్దల పట్ల ప్రేమ మరియు వారి నుండి మీరు తీసుకునే ఆశీర్వాదాలు మీకు శ్రేయస్సు మరియు ఆనందం యొక్క తలుపులను తెరిచిపెడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఆమె ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా అది చిన్నదైనా కూడా తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించిన తర్వాత మాత్రమే ఆమెకు ఎటువంటి మందులనైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే క్రీడాకారులకు కూడా ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ద్వారా తమ సాధనపై దృష్టి పెట్టగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వృషభ రాశి వారు ఈ రోజు తమ వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మోసపోతారు. అదే విధంగా ఎక్కడైనా చర్చలు భాషణాలు లాంటివి జరిగినప్పుడు మీ ప్రసంగాన్ని నియంత్రించుకోవటం మీకు చాలా మంచిది. ఇంతేకాకుండా కోపాన్ని తగ్గించుకుని సహనాన్ని కలిగి ఉండి ప్రతి ఒక్కరితో కూడా స్నేహపూర్వకమైన సంబంధాలను కొనసాగించడం ఈ రాశి వారికి చాలా మంచిది. సహనాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది. సవాళ్లను మరియు ఓటములను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సొంత వ్యాపారాన్ని చేసేవారు మార్కెటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు ప్రథమార్థంలో ఈ రాశి వారికి డబ్బుకు సంబంధించిన శుభవార్త అందే అవకాశం కనపడుతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. శుక్రవారం నాడు శుక్రుని అనుగ్రహం కొరకు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం పఠించాలి. శుక్రవారాల్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేయటం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ రంగు, తెలుపు రంగు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. స్త్రీలు శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. అదే విధంగా పురుషులు దుష్ఫలితాలు పొందుతారు. శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కోసం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రోజు ఒంటరిగా ఉండటం మానుకోవాలి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.